గుంటూరుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ని ఢీకొట్టింది డీసీఎం. ముగ్గురు కూలీలు ఘటనా ప్రదేశంలో మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. డీసీఎంలోని టైల్స్ పడి కూలీలు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఈదులగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది. ప్రమాద స్థలి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. డీసీఎం వ్యాన్ పూర్తిగా ఆ ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఈ ఘటన నల్గొండలో చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ని ఢీకొట్టింది డీసీఎం. ముగ్గురు కూలీలు ఘటనా ప్రదేశంలో మృతి చెందారు. ఇంకొక ముగ్గురు పరిస్థితి సీరియస్గా ఉంది. హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. డీసీఎంలోని టైల్స్ పడి కూలీలు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఈదులగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకొని అక్కడ ఆ ప్రమాద తీవ్రతను పరిశీలిస్తున్నారు. ముందుగా రెస్క్యూ ఆపరేషన్స్ని ప్రారంభించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. ఎవరిని ఆ ప్రాంతానికి అంటే అట్టుగా ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. ఆ ప్రమాద తీవ్రత దృష్ట్యా ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? ప్రాథమికంగా ఎటువంటి అంశాలు విచారణలోకి వెలుగులోకి రావడం జరుగుతోంది? సచిన్, ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే ఈ ఘటన జరిగింది. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అంటే ఒక సిమెంట్ మిక్సర్ లారీని ఇటాలియన్ మార్బుల్ లోడ్తో వెళ్తున్నటువంటి డీసీఎం బలంగా ఢీకొట్టింది. అయితే డీసీఎం లో ఉన్నటువంటి ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా బీహార్ కు చెందినటువంటి కూలీలుగా గుర్తించారు. మృతి చెందిన వారిలో బీరుబాయ్, సంతోష్, సూరజ్లు ఉన్నారు. అలాగే సుజిత్ కుమార్, కిషన్, సికిందర్లు తీవ్రంగా గాయపడ్డారు. వారి అందరినీ ఈ ముగ్గురిని మాత్రం యాదాద్రి అంటే మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలాగే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా వాళ్ళని తరలించారు. అయితే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వాళ్ళు బయటికి వస్తున్నటువంటి ఈ లారీని మిర్యాలగూడ టౌన్ లోనే ఇక్కడ ఈదులగూడెం చౌరస్తా వద్ద శంషాబాద్ నుండి గుంటూరుకు వెళ్తున్నటువంటి డీసీఎం ఢీ కొట్టింది. ఇక్కడ ఒకేసారి ఇట్లా ఢీ కొట్టడంతో ఎదురెదురుగానే ఇక్కడ ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇటాలియన్ మార్బుల్స్ టైల్స్ ఉండడం వల్ల ఇది అంటే కొద్దిగా హెవీ లోడ్ తోటి ఉంటుంది. కాబట్టి ఈ లోడ్ గా ఉన్నటువంటి ఈ లారీ అలాగే రెండు బలమైనటువంటి వెహికల్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి సిమెంట్ మిక్సర్ లారీ ఏదైతే ఉందో అది కూడా చాలా వేగంగా ఉంటుంది. ఆ టిప్పర్లు అయితే ఎట్లా అంత బలంగా ఉంటాయో ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ రెండు వెహికల్ అంటే ఒకటి డీసీఎం లో ఉన్నటువంటి ఆ లోడ్ ఒకటి, అలాగే ఈ టిప్పర్ కు ఉన్నటువంటి ఈ సిమెంట్ మిక్సర్ లారీ, ఈ రెండు వెయిటే ఉంటుంది. సిమెంట్ మిక్సర్ లారీని నింపుకొని వేరే ప్రాంతానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇవి రెండు ఢీకొనడంతో కూడా ఈ ప్రమాదం సంభవించింది. రెండు బలంగా ఢీకొనడంతో ఇక్కడ డీసీఎం లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ తీవ్రంగా గాయాలపడి అక్కడికక్కడే దుర్మరం పాలైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉదయం తెల్లవారుజామున కూడా జరిగినటువంటి సంఘటన కూడా కొంత ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఎన్నిసార్లు సూచించినప్పటికీ కూడా కొంత అప్రమత్తత అనేది ప్రతి డ్రైవర్ కూడా అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత ఉదాసీనంగానే కనిపించింది. తెల్లవారుజామున కూడా నిద్రమత్తులో ఉంటున్నారా, ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అన్నటువంటి కారణాలు కూడా అన్వేషించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇట్లా ఉదయమే అంటే తెల్లవారుజామునే ఇంతటి ప్రమాదం జరగడంతో మిర్యాలగూడలో చౌరస్తాలో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఒక్కసారి వేగంగా ఢీకొట్టడంతో భయభ్రాంతులకు గురయ్యారు. కొంతసేపు